సాక్ష్యం చెప్పిన సహోదరి కొరకు పాట పాడినటువంటి జెస్సీని బట్టి, ఆరాధన చేసిన రెవరెండ్ శామ్యుల్ సుధీర్ గారిని బట్టి, కీర్తనలు ధ్యానం చెప్పినటువంటి విశ్వమ్మ గారిని బట్టి దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. బ్రతికున్న వాళ్ళు అందరూ చెప్పాలి. వెరీ గుడ్. దేవుడు మనకి దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2 తిమోతి 4వ అధ్యాయం 2 తిమోతి 1:7 వచనం చదువుదాం. 2 తిమోతి 1:7 అందరం చెప్దాం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను ఇచ్చెను కానీ పిరికితనం గల ఆత్మను ఇవ్వలేదు. మరొకసారి అందరం రిపీట్ చేయాలి. బైబిల్ ఉన్నోళ్ళు లేని వాళ్ళు అందరూ చెప్తే కొంచెం నేను కూడా బైబిల్ పలికినా అని అనిపిస్తుంది. దేవుని సన్నిధిలో పోయి బైబిల్ చదివినా అనిపిస్తుంది. ఓకే, రిపీట్. మళ్ళీ చెప్దాం. 1వ క్లాస్లో ఎట్లా నేర్పిస్తారు అట్లా. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను ఇచ్చెను కానీ పిరికితనం గల ఆత్మను ఇవ్వలేదు. హల్లెలూయా. అందరికి కూడా దేవుని నామాల్లో కృతజ్ఞతలు తెలియజేస్తూ, దేవుడికి వందనాలు తెలియజేస్తూ, మీ అందరినీ కూడా దేవుడు మనందరినీ బలపరిచేటువంటి మాట. దేవుడు మనందరికి కూడా ఇంద్రియ నిగ్రహం శక్తి ఇచ్చాడంట. శక్తియు ప్రేమ, రెండవదేంటి ప్రేమ, మూడవదేంటి ఇంద్రియ నిగ్రహం సెల్ఫ్ కంట్రోల్. ఓకే, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనిచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడైనా తప్పులు జరుగుతున్నాయంటే ఏంటి? ఇంద్రియ నిగ్రహం లేదన్నమాట. కొంతమందికి చేతి వాటం ఉంటుంది. ఆ పెన్ను ఉంది, తీసుకో అంటూ ఉంటుంది. అదేంటి? నేను నా ఇంద్రియ నిగ్రహాన్ని కనుక జాగ్రత్త పెడితే ఈ పెన్ను కాదు, ఇక్కడ బంగారం ఉన్నా సరే నా చేయి అక్కడికి పోదు. అలా అలవాటు పడిపోతే మామూలుగా అది అలవాటు అయిపోతుంది. కనుక మనం సహవాసం ఎట్లా ఉన్నాం, మనం ఎవరితో సహవాసం ఉన్నామో దాన్ని బట్టి గుర్తించాలి. మనం ఎవరిని రిప్రజెంటేట్ చేస్తున్నామో ఆయనను బట్టి గుర్తించాలి. మన యొక్క ప్రేమ ఎలాగుందో దాన్ని బట్టి గుర్తించాలి. హల్లెలూయా. ఎవరినైనా ప్రేమిస్తే వాళ్ళ దగ్గర దొంగతనం చేయం కదా, వాళ్ళని కాపాడుతాం. ఎవరినైనా ప్రేమిస్తే ఇది మా పలానా వాళ్ళది అని కాపాడుతాం. ఎవరైనా తీసుకెళ్తుంటే కూడా అదా పలానా వాళ్ళు ఇది తీసుకెళ్ళారు అని చెప్తాం. వాళ్ళని ప్రేమిస్తే, వాళ్ళని కనుక ప్రేమించకపోతే బాగా అయింది అనుకుంటాం. సరే మంచిగా తీసుకుపోయినారు అని అనుకుంటాం, మంచిగా పోయింది అనుకుంటాం. కనుక ద్వేషిస్తే వాళ్ళని కూర్చున్న శ్రద్ధ మనకు ఉండదు. ప్రేమిస్తే వాళ్ళని కూర్చున్నటువంటి శ్రద్ధ ఉంటుంది, వాళ్ళని కూర్చున్నటువంటి అవగాహన ఉంటుంది. వారిని కూర్చి మనం కాపాడే విధానాన్ని చూస్తూ ఉంటాం. బైబిల్ గ్రంథం చెప్తుంది, దేవుడు మనకి ఉన్నతమైనటువంటి స్థితులు ఇచ్చాడు, ఉన్నతమైన స్థానం ఇచ్చాడు, ఉన్నతమైనటువంటి గొప్పతనాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుడు మనకు శక్తి ఇచ్చాడు. ఏమిచ్చాడు? శక్తి ఇచ్చాడు. ఆయనకున్నటువంటి శక్తి ఏంటంటే పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి క్రింద నీళ్ళలో కానీ దేవునికి ఉన్నంత శక్తి ఎవరికీ లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకున్నంత శక్తి ఎవరికీ లేదు. ఆయన కుమారుడుగా దేవుడు మనకి కూడా నువ్వు భూమి మీద దేన్ని బంధిస్తావో అది పరలోకమందు బంధింపబడును అని చెప్పాడు. ఎంత శక్తివంతమైందైనా సరే బంధిస్తే అది పరలోకమందు బంధింపబడుతుంది. నువ్వు భూమి మీద దేన్ని విప్పుదువో అది పరలోకమందు కూడా విప్పబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలయ్యేటువంటి అధికారం దేవుడు మనకు అనుగ్రహించాడు.
మనం అనుకోవచ్చు, నో డౌట్, బాప్తిసం తీసుకోకపోతే నేను దేవుని బిడ్డను కాలేదు అని అనుకుంటాం. కానీ దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, దేవుని కొరకు జీవించేటువంటి అవకాశాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక ఈ దినం నిన్ను తన మందిరంలోనికి నడిపించాడు. హల్లెలూయా. రోజు నిన్ను ప్రార్థన చేసుకునేటానికి ప్రోత్సహిస్తున్నాడు. రోజు నువ్వు బయటికి వెళ్ళినా లోపలికి వచ్చినా ఆయన నిన్ను కాపాడుతున్నాడు. ఒకడు తన కనుపాపను కాపాడినట్లుగా దేవుడు కాపాడుతున్నాడు. హల్లెలూయా. దేవుడికి ఎంత శక్తి ఉందంట? ఆకాశంలో శక్తి ఉన్నది, భూమి మీద శక్తి ఉన్నది, భూమి క్రింద నీళ్ళల్లో కూడా శక్తి ఉన్నది. అదే శక్తి దేవుడు మనకు ట్రాన్స్ఫర్ చేసాడు. హల్లెలూయా. నువ్వు దేన్ని బంధిస్తే అది పరలోకమందు బంధింపబడుతుంది, నువ్వు దేన్ని విప్పితే అది పరలోకమందు కూడా విప్పబడుతుంది. సర్వాధికారం ఆయనకి ఇవ్వబడింది. హల్లెలూయా. ఏ అధికారము? సర్వాధికారం. కనుక ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఆ గొప్ప సుసాధ్యం చేయడానికి దేవుడు మనకు అనుగ్రహించాడు. మొదటి యోహాను 4:4లో ఏం చెప్తారంటే, మీరెవరి సంబంధులు? దేవుని సంబంధులు. తలలు పండిన ముసలోళ్ళైనా సరే దేవుడికి పిల్లలే. మనకు చిన్నపిల్లలు ఎంత ముద్దొస్తారో దేవుడికి కూడా మనం అంత ముద్దొస్తాం. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాటి కంటే గొప్పవాడు గనక మీరు వాడిని జయించారు. హల్లెలూయా. యు ఆర్ మోర్ దెన్ కాంకరర్స్. యు ఆర్ మోర్ దెన్ కాంకరర్స్. మీరు జయించేవారు. యు ఆర్ విక్టోరియస్ పీపుల్. ద లార్డ్ ఈజ్ యాంటిసిపేటింగ్ యువర్ ప్రెజెన్స్ హియర్. ఆయన మీ యొక్క సన్నిధి స్థలంలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. కనుక నిన్ను దేవుడు ఎంతగా చూస్తున్నాడు. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్న వాటన్నిటికంటే అందరికంటే గొప్పవాడు. హల్లెలూయా. హీ హూ లివ్స్ ఇన్ మీ మోర్ దెన్ కాంకరర్స్. ఆయన అందరికంటే గొప్పవాడు. ఎవరిలో జీవిస్తున్నాడు? నాలో జీవిస్తున్నాడు. మీలో ఆ సేమ్ దేవుడు నీలో జీవిస్తున్నాడు. హల్లెలూయా. కనుక నరుని యొక్క ఆత్మ యెహోవా పెట్టిన దీపం, ఆ దీపం వెలుగుచుండనివ్వండి అని దేవుని వాక్యం చెప్తుంది. మీ నడుములు కట్టుకునండి, మీ దీపములు వెలుగుచుండనివ్వండి. హల్లెలూయా. కనుక దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఆ దేవుడు నీకు ఈరోజు ఏమిస్తున్నాడు? శక్తి. హల్లెలూయా. ది పవర్. కనుక ఎవర్-లాస్టింగ్ పవర్, నిత్యమైనటువంటి శక్తిని ఇస్తున్నాడు. ఈరోజు ఉండి రేపు పోయేటువంటి పవర్ కాదు. కొన్ని సందర్భాల్లో ఈరోజు ఉండి రేపు పోయేటువంటి పవర్ ఉంటుంది. అలాంటి పవర్ కాదు. దేవుడు తన యొక్క పరలోకమందు శక్తి ఉన్నది, భూమి మీద శక్తి ఉన్నది, భూమి క్రింద కూడా ఆ శక్తికి మించిన దేవుని యొక్క శక్తి నీ కొరకు దేవుడిస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. లాజరును 4 రోజులు అయిన తర్వాత లేపాడు. అప్పుడే చచ్చిపోతే లేపితే కొంచెం నాడి వేడిగా ఉందేమో, పల్స్ ఉందేమో అనుకునేవాళ్ళు, లేకపోతే కోమాలో ఉన్నారేమో అనుకునేవారు. 1 రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది, 4వ రోజు లేపితే దేవుని యొక్క శక్తి చూసాం. హల్లెలూయా. దేవుని శక్తి. ఆయన అన్నాడు, దేవుని మహిమ చూస్తావు నువ్వు నమ్మినట్లయితే. ఏం మహిమ? యోహాను సువార్త 11:40 ఏమంటది? నీవు నమ్మిన ఎడలా దేవుని మహిమ చూడాలి. దేవుని మహిమ చూడుతూ అని నేను నీతో చెప్పలేదా? ఎవరి మహిమ? ఏ డాక్టర్ని లేపుతాడా 4 రోజులు అయిన తర్వాత? ఏ డాక్టర్ని పట్టుకొస్తే లేపుతాడు? కానీ దేవుని వాక్యం చెప్తాడు. చెరసాల్లో నుండి పేతురును బయటికి తీసుకొచ్చాడు. మొదటి కావాలి, 2వ కావాలి, 3వ కావాలని తీసుకొచ్చి వాళ్ళంతా ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళంతా ప్రార్థన చేస్తుంటే నీ కొరకే వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, నువ్వు పోయి తలుపు తట్టు అన్నారు. తలుపు తడితే ఆ తలుపు తట్టేటువంటి స్టైల్, ఆ విధానం,
రోదె అనేటువంటి అమ్మాయి చూసింది. హల్లెలూయా, హల్లెలూయా. ద ఇన్నోసెంట్ ఫెయిత్, ద ఫెయిత్ సెట్స్ ఫ్రీ. దేవుని యందు విశ్వాసమే గొప్ప విడుదలిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఎవరు విడిపియాలి? జైల్లో నుండి సంఖ్యలు వేసారంట, కాళ్ళకి చేతులకు కూడా బొండం వేసేసారు. మొదటి కావాలి అయిపోయింది. జైలుకి ఎప్పుడైనా ఎవరైనా పోయినారా? మీరు తప్పు చేసి కాదు, ఎవరైనా చూడడానికి లోపలికి పోతే మొదట పెద్ద ఉంటుంది, ఆడ రాయాలి, మన సెల్ ఫోన్లో అక్కడ జప్తు చేయాలి, తర్వాత లోపలికి పోవాలి, మళ్ళీ బ్యారెక్స్ ఉంటాయి, ఆ బ్యారెక్స్లలో వెళ్ళాలి. కరడు కట్టిన వాళ్ళని వేరే పెడతారు, మామూలుగా ఉన్న వారిని వేరే పెడతారు. ఇక నిన్ననే పోయినోడిని ఈరోజు ములాఖాత్కి వస్తారని చెప్పి ఆ ములాఖాత్కి ఎప్పుడు వస్తుందా అని అనుకుంటూ ఉంటారు. కనుక ఆ ములాఖాత్కి వచ్చేటువంటి వ్యక్తులు ఈరోజు మావాళ్ళు వస్తారు, లాయర్ను తెస్తారు, తర్వాత ఆయన ఏం చేస్తాడు, బెయిల్ పిటిషన్ తీసుకొస్తాడు. కనుక సంతకం చేయంగానే నేను వెళ్ళిపోతా అని చెప్పి అన్నం కూడా తిన్నారు పాపం. అలాగే మంచిగా ఆర్మీ వాళ్ళకన్నా మంచిగా పెడుతున్నారు అన్నం జైల్లో ఉన్నవాడికి. ఆర్మీలో అన్న ఇన్ని దొడ్డుగా ఉంటాయి పూరీలు, అన్నం కూడా ఇంత లావు ఉంటుంది. కనుక ఆర్మీలో తినలేనటువంటి అన్నం నేను జైల్లో తిన్నా చూడడానికి పోయి. కనుక దేవుని యొక్క వాక్యం చెప్తుంది, వాళ్ళకి టయానికి పాలు ఇస్తారు, గుడ్డు ఇస్తారు, తర్వాత అన్నీ ఇస్తారు, మాంసం కూడా 100 గ్రాములు ఎంతో ఇస్తారు. అయినప్పటికీ కూడా వాడు జైల్లో ఉండాలని కోరుకోడు. హల్లెలూయా. తప్పు చేసిన వాడు కూడా జైల్లో ఉండాలని కోరుకోడు. ఆ జైల్లో నుండి పేతురును దేవుడు బయటికి తీసుకొచ్చాడు. హల్లెలూయా. కనుక దేవుని వాక్యం చెప్తుంది, పౌలును కూడా జైల్లో నుండి దేవుడు బయటికి తీసుకొచ్చాడు. హల్లెలూయా. కనుక వాళ్ళైతే భూకంపం కలిగింది. భూకంపం కలిగితే తాళాలు మాత్రమే ఊడిపోయాయి, జైల్లో తాళాలు మాత్రమే ఊడిపోయాయి. పెద్ద భూకంపం వచ్చింది, ఆ జైల్లో గోడలు కిటికీలు ఏమీ పడిపోలేదు, తాళాలు మాత్రమే ఊడిపోయాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అమ్మ కొడుకు జైల్లోకి పోతే అక్కడ ప్రార్థన చేస్తే వచ్చింది అని గొప్ప సంతోషం, 2 తల్లులు వచ్చి సాక్ష్యం చెప్పారు. హల్లెలూయా. ప్రణాళిక, దేవుని యొక్క ప్రణాళిక మీ జీవితంలో నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. కనుక అందరికంటే శక్తిమంతుడు, సర్వశక్తి గల దేవుడు ఆయన మనకు తోడై ఉన్నాడు. ఆయన శక్తియు ప్రేమ. ఏం ప్రేమ? ఒకరి పట్ల ఒకరి ప్రేమ. ప్రేమ ఉండాలి. రోజు కొట్లాడుకొని బిర్యానీ తినడం కన్నా ఆకుకూరల భోజనం తింటే మేలంట. హల్లెలూయా. కనుక రోజు కొట్లాడుకునే మంచు బిందువుల్లో పడేటువంటి దానికన్నా ఒక మూల ఉంటే మేలంట. పగవాని అంట, పగవాడు భోజనం పెడతాడు కానీ లెక్క పెట్టుకుంటాడంట ఎన్ని ముద్దలు తింటున్నాడని. కానీ దేవుని వాక్యం చెప్తుంది, దేవుని సన్నిధిలో ప్రేమ కలిగి సత్యం చెప్పుచు మనం అన్ని విషయాల్లో ఎదగాలి అనేటువంటి భావం దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. చాలామందికి మంచి ప్రేమ ఉంది, అందుకే 10:30కు వచ్చారు. దేవుని వాక్యం చెప్తుంది మనం ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో, దేవుడి దగ్గరికి ఎంత సన్నిహితంగా ఉండాలని. ఎవరన్నా విఐపీలు వచ్చారనుకోండి, ప్రధానమంత్రి వచ్చాడు అనుకోండి, మీకు ఆయన పక్కకు నిలబడే కార్యక్రమం పెట్టారు. ఎన్ని గంటలకు వస్తారు? అసలు ఇంటికి పోతే కదా, రేపు పొద్దున్నే నేను ఉండాలి అక్కడ, నేను లేకపోతే నడవదు కదా. ఆ రిబ్బన్ కట్ చేసేటప్పుడు ఆ రిబ్బన్ అది నేను ఇవ్వాలి, ఆ పువ్వులు వేసేటప్పుడు నేను ఉండాలి, అది వేసేటప్పుడు నేను ఉండాలి, మంచి సెంటు కొట్టుకోవాలి, ఆయనకు చాలా సన్నిహితంగా కనబడాలి అని అనుకుంటాం. నువ్వు ఆయన ప్రేమించేదాన్ని బట్టి మనం అక్కడ ఉంటాం. హల్లెలూయా. యోహాను సువార్త 11:1 వచ్చినాం. నేను చాలాసార్లు ఈ మధ్యలో చెప్తూ వచ్చా. ఏమనుంది? ఇక్కడ ఈ లాజరు ప్రభునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో, హల్లెలూయా. ఈమెకి ఎంత ప్రేమ ఉంటే ఈ గొప్ప కార్యం చేసి ఉంటుంది. ఎంత ప్రేమ ఉంది? మా ఇల్లంతా తుడుచుకుంటాను, వాడ కూర్చో అన్నదా? ఇంకా పనులన్నీ చేసుకొని వస్తా, మీరు అక్కడ ఉండండి అంట.
ఆయననే ప్రధానంగా చూసింది. ఎప్పటి నుండో కూడబెట్టినటువంటి జటామాంసి అత్తరు, ఆ అత్తరు బుడ్డి తీసుకొని అత్తరును పోసి కదా, మనం ఇత్తరు పెట్టుకోవడానికి కొంచెం ఇత్తరు పెట్టుకుంటాం కదా. ఇత్తరు అంటే ముస్లిం వాళ్ళు పెట్టుకుంటారు కదా, అది సువాసన వచ్చే సుగంధ ద్రవ్యం. ఆ అత్తరు పూసిందంట ఆమె. అత్తరు పూసి పాదాలను అత్తరుతో కడిగి తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచింది. మరి ఆమె ప్రేమకు మన ప్రేమకు ఎంత వ్యత్యాసము. హల్లెలూయా. కనుక ఆమెకు అంత ప్రేమ ఉంది కనుక వాళ్ళ తమ్ముడు 4 రోజులు అయి చచ్చిపోతే లేపాడు. హల్లెలూయా. మనకు అన్ని బెనిఫిట్స్ కావాలి కానీ మనం ఎప్పుడు కూడా బిలవర్డ్స్గా ఉండడానికి కష్టపడం. మనం ప్రియులైనటువంటి పిల్లల వలె ఉండడానికి కొరకు దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. హల్లెలూయా. చాలామంది చాలా పనులు చేసేసి వచ్చారు. యూత్ అంతా కూడా మెల్లిగా వచ్చారు. ఏంటంటే మెల్లిగా పనులన్నీ అయిపోయినాయి. ఇక్కడ ఎవరు అటెండెన్స్ ఉండదు కదా. వేరే చోట అయితే అటెండెన్స్ ఉంటుంది, స్కూల్లో అయితే అటెండెన్స్ ఉంటుంది, ఆఫీస్లో అయితే ఉద్యోగంలో జీతం కట్టు ఉంటుంది, ఎక్కడైనా అయితే అడుగుతారు. ఇక్కడ ఎవరు అడగాలి? ఇక్కడ ఎవరు అడగకపోయినా నీ ప్రేమను బట్టి దేవుడు నీకు దీవెనలు ఇస్తాడు. హల్లెలూయా. నీ ప్రేమను బట్టి నీకు దీవెనలు ఇస్తాడు. నువ్వు ఏ కొలతతో కొలుస్తావో అదే కొలతతో నీకు కొలబడుతుంది. హల్లెలూయా. ఎంత గొప్పగా మనం దేవుని ఆరాధిస్తే అంత గొప్ప దీవెన దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. యెహోషాపాతు కాలంలో మనం 20వ అధ్యాయం చూస్తాం కదా. ఆయన ఆరాధించాడంట. ఎలా ఆరాధించాడు? వాళ్ళందరికీ కూడా మంచి వస్త్రాలు వేసాడు, మంచి కొత్త బట్టలు వేసాడు, మంచిగా బ్యాంక్వెట్గా అలాగా పెళ్ళి బరాతుకు వెళ్ళినట్లుగా దేవుని యొక్క మందసం తీసుకొని వెళ్తూ ఉన్నారు. అదేంటి, యుద్ధం చేయడానికి వెళ్తున్నారు. యుద్ధం చేస్తున్నామని తలంపే వారికి రాకుండా వెళ్తూ ఉంటే ఆ తెకోవ అరణ్యంకి వచ్చేసరికి వాళ్ళు ఏం చేశారంటే, ఆ యెహోషాపాతు రాజు చెప్తున్నాడు, మీరు మీ బలాన్ని నమ్ముకోవద్దు, మీ జ్ఞానాన్ని నమ్ముకోవద్దు, మీ శక్తిని నమ్ముకోవద్దు, మీ మంది బలాన్ని నమ్ముకోవద్దు. ఎవరు నమ్ముకోవాలి? యెహోవాను నమ్ముకోండి, ఆయన ప్రవక్తలను నమ్ముకోండి, అప్పుడు మీరు కృతార్థులవుతారు అని చెప్పాడు. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఇంతగా జిమ్కి పోయా, ఇంతగా చేసా అంటే అదంతా పనికిరాదు. దేవుని సన్నిధిలో వాళ్ళు ప్రాణం పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేశారు, బయటికి వెళ్ళారు. యుద్ధం చేస్తే ఎవడ కొడతాడో తెలియదు, ఏమవుతుందో తెలియదు. ప్రాణం పోగొట్టుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తే దేవుడు వారు ప్రార్థన విన్నాడు. వారు ఒకరిని కూడా ఒక చెంప మీద కొట్టలేదు. వారు బయటికి వచ్చి చూసేసరికి అందరూ కూడా చచ్చి పడిపోయారు. హల్లెలూయా. వీళ్ళంతా కూడా ఏంటి వీళ్ళు ఇలా పడిపోయారు అంటే దేవుడు వాళ్ళలో మాటుగానని పెట్టి వాళ్ళే పొడుచుకునేటట్లు చేశారు. హల్లెలూయా. కనుక వాళ్ళు ఎన్నడూ ఊహించలేదు, ఈ సంపద వాళ్ళకు వస్తుందని చెప్పి ఊహించలేదు, ఈ బంగారం వాళ్ళకు దొరుకుతుందని చెప్పి ఊహించలేదు. వారు ఒక్కొక్కరు 4 రోజులు, ఎన్ని రోజులు? 4 రోజులు మోసుకెళ్ళగలిగినంత మోసుకెళ్ళారంట. ఏంటది? గడియపాలి బంగారం. ఎన్ని రోజులు మోసుకెళ్ళారు? 4 రోజులు మోసుకెళ్ళారు. ముస్లామె కూడా కదా, చేతగాని ముస్లామె కూడా నన్ను పట్టుకో అంటే కూడా ఆమెకు కూడా బంగారం చూస్తే ఏమవుతుంది? మంచిగా లేచి వస్తుంది కదా కదా. కనుక అలా లేచి వచ్చి వాళ్ళు 4 రోజులు సంపాదించుకున్నారంట బంగారం. మనం ఊహించనట్టు మేళ్లతో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఊహించని మేళ్లతో దేవుడు దీవిస్తాడు. దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది, ఆయన ఎప్పుడు కూడా నమ్మదగినవాడు. హల్లెలూయా. మనం నమ్మదగిన వారం కాకపోయినా దేవుడు నమ్మదగినవాడు, ఆయన నీతిమంతుడు గనుక సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని తప్పిస్తాడు. హల్లెలూయా. దుర్నీతి అంటే చెడ్డ నీతి నుండి, పాప నీతి నుండి, పాప పనుల నుండి, దేవుడికి వ్యతిరేకమైన వాటి నుండి ఆయన మనల్ని తప్పిస్తాడు. దేవుడు మనకు
చెప్పాలి. శక్తి. ఎవరైనా దేవుడు మనకు శక్తి. దేవుని యొక్క శక్తిలో మనం ఉంటే దేవుని అద్భుతమైన విజయాలు మన వ్యక్తిగత కుటుంబంలో చూస్తాం. అప్పుడప్పుడు మనకు పైసలు లేనప్పుడు అన్నీ తినాలనిపిస్తుంది కదా. నాకు పోయిన వారం అంతా డబ్బులు లేకపోతే చికెన్ తినాలనిపిస్తుంది, డబ్బులు లేవు మటన్ తినాలనిపిస్తుంది, డబ్బులు లేవు వేరే వాళ్ళకి పెట్టాలి, ఏమో పెట్టాలి, దయనీయమైన పరిస్థితిలో ఉన్న వాళ్ళకి పెట్టాలి. తర్వాత హోదాలో పలుకుబడిలో ఉన్నాం కనుక ఆశిస్తారు కనుక పెట్టాలి అంటే కావాలి. పంటలు ఏమి లేవు, చేనులో పంటలు లేవు, కాలువలో ఏమీ లేదు, గానగలో ఏమీ లేదు కనుక దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తే, నేను నా సొంత ఎవరి దగ్గర పోతే నో డౌట్ నాకు తప్పకుండా ఇస్తారు. అట్లా కూడా పోలే, నేను చాలా రోజులు బట్టి పోకపోవడం ఎందుకు అంటే, అరే ఇట్లా అయిపోయావు అంటున్నారు, ఇంత సన్నగా అయిపోయావు, ఇలాగైపోయావు అని నన్ను గూర్చి వాళ్ళు బాధపడుతున్నారు. అందుకే నేను పోదలుచుకోలే, అందుకని ప్రార్థన చేస్తూ ఉన్నా. వాళ్ళు చూస్తే వాళ్ళు నన్ను గూర్చి జాలి పడితే నాకే దుఃఖం వచ్చేటట్లు అనిపిస్తుంది. అయ్యో కొంతమంది నువ్వు ఇలా పాడైపోయావంటే నేనేం తప్పు చేసినా బాబా అనుకుంటున్నా. కనుక అట్లా కొన్ని సందర్భాల్లో అలా ఉండడం వల్ల ఒకరి దగ్గరికి చాలా కాలం తర్వాత ఇక్కడ జాయ్స్ వచ్చింది కదా, పిహెచ్డి చేసింది. వాళ్ళ అమ్మల ఇంటికి ప్రతి వారానికి ఒకసారి కంపల్సరీ నేను పోవాలి. వాళ్ళు కూడా బాగాలేదు కదా అని చెప్పి గమనారు. 3-4 నెలలు అయిపోయింది పోక. మొన్న వాళ్ళు ఒక మీటింగ్కి వస్తే నన్ను తీసుకుపోతే, ఆ మీటింగ్కి వస్తే ఆయన రా ఇంటికి పోదామని చెప్పి తీసుకుపోతే, అప్పుడు చాలా రోజులకు వచ్చినావు అని వాళ్ళు నన్ను ప్రేమించి మంచి గౌరవం ఇచ్చారు. కానీ దేవుని యొక్క సన్నిధిలో మనం ఎప్పుడైతే బలహీనంగా ఉంటామో అప్పుడే బలవంతులం. హల్లెలూయా. కనుక వాళ్ళు వచ్చిన వాళ్ళు నన్ను గురించి తెలుసుకొని మీ చర్చికి వస్తామని చెప్తే, వస్తామంటే ఎందుకు వద్దనాలి? నా బాల్ నా కోట్లో పడితే ఎందుకు వద్దనాలి? నేను ఎప్పుడు అవకాశాన్ని జారవిడ్చుకోను. కనుక దేవుని యొక్క సన్నిధిలో వాళ్ళని మన దగ్గరికి తీసుకొచ్చాము. నేను సంగారెడ్డికి పోయి మీటింగ్ పెట్టా, తర్వాత ఒక మెచ్యూరిటీ ఫంక్షన్కి పోయి అక్కడ మీటింగ్ పెట్టా, తర్వాత దేవుని కొరకు పైసలు లేకపోయినా పనులు జరిగేటట్లు దేవుడికి సహకారం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుడు సారేపతు విధవరాలను దీవిస్తే నిన్ను నన్ను దీవిస్తాడా లేదా? దీవిస్తాడు. మనం ఎవరి సన్నిధిలో ఉన్నామో ఆ జీవం గల దేవుని తోడు అనుకుంటే అద్భుతంగా మనకిస్తాడు. ఏం కావాలి మనందరికీ? దేవుని శక్తి కావాలి. ఓకే, ఏం కావాలి? నెలకొకసారి వస్తే కాదు దేవుని శక్తి. ఓకే, వారం రావాలి, వీలున్నప్పుడు రావాలి. సహవాసం కొరకు అందరూ కూడా రావాలి. హల్లెలూయా. గలతీ 6:6 ఏం చెప్తుందంటే, గలతీలకు రాసిన పత్రిక 6:6, వాక్యోపదేశం పొందేవాడు ఉపదేశించేవానికి అన్ని పదార్థములన్నిటిలో ఏమి ఇవ్వాలి? కొంచెం ఇవ్వాలా? ఎంత ఇవ్వాలి? భాగం ఇవ్వాలి. తర్వాత నెక్స్ట్, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏం విత్తునో ఆ పంటనే కోస్తారు. హల్లెలూయా. ఏం విత్తితే ఆ పంటనే కోస్తారు. మీరు ఏం పాతితే ఆ యొక్క ఫలమే వస్తుంది. కనుక మీరు మోసపోవద్దండి. దేవుడు ఎప్పుడు కూడా మోసపోడు, ఆయన వెక్కిరింపబడడు. మనుషుడు ఏం విత్తుతాడో ఆ పంటకు వస్తాడు. దేవుడు మనకిచ్చినటువంటి ప్రతి పని నమ్మకంగా చేయాలి, యథార్థంగా చేయాలి, దేవుడు మెచ్చుకునేటట్లుగా చేయాలి. హల్లెలూయా. ఎవరు మెచ్చుకోవాలి? దేవుడు మెచ్చుకునేటట్లు. మన సంఘంలో నేను చాలా పరిస్థితులు గమనించాను. మన సంఘమే కాదు, అందరు కూడా జనమంతా అట్లనే ఉంటారు. కాకపోతే ఇక్కడ చాలా దగ్గరగా చూస్తున్నాం కదా, వేరే వేరే చోట్లకి పోతే మనకు కొన్ని పరిస్థితులు అర్థం కాదు. కనుక గుర్తుపెట్టుకోవాలి, దేవుడు శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ మనకి ఇచ్చాడు. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఆయన ఏం చేశాడంటే పిరికితనమైన ఆత్మను మనకు ఇవ్వలేదు. హల్లెలూయా.
కనుక ఆయన మనకి కావలసినవన్నీ కూడా సమకూర్చే దేవుడైనందుకు దేవాది దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలి. హల్లెలూయా. కనుక మన వర్షానికి వచ్చేసరికి బైబిల్ తెలుసు, బైబిల్లో ప్రధానమైనటువంటి విషయం తెలుసు. ప్రధానమైన విషయం ఏంటి? యేసు ప్రభువు నా కొరకు ఈ లోకానికి వచ్చి సిలువలో చనిపోయి పాతి పెట్టబడి చనిపోయి తిరిగి లేచాడు అనేటువంటి సంఘటన అందరికీ తెలుసు. తెలుసా తెలియదా? తెలుసా తెలియదనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒకరిద్దరు ఉంటే ఉండొచ్చు. కానీ దేవుని వాక్యం చెప్తుంది ఆయన ఆ ప్రేమకు మనం ఏమి ఇచ్చి ఆయన రుణం తీర్చుకోగలం? ఏమిస్తాం? సమస్తం ఆయన మనకిస్తాడు. కనుక దేవుని యొక్క వాక్యం చెప్తుంది యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు నిజం పలుకువాడే. 15వ కీర్తనలో దేవుని వాక్యం చెప్తుంది. కనుక దేవుని వాక్యం ఏం చెప్తుందంటే 15వ కీర్తనలో యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజం పలికేవాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ మిషన్లు వచ్చాయంట, తప్పు చెప్తే అరుస్తూ ఉంటాయి కదా, తప్పు చెప్పేవి అంటాయి కదా. హృదయపూర్వకంగా నిజం పలికేవాడు. తర్వాత అట్టివాడు ఏం తప్పులు చేయడంట. ఏం తప్పులు చేయడు? కొండెములు అంటే ఒకరి మీద ఒకరికి సాడీలు ఎప్పుడూ చెప్పడు. మాట్లాడితే ఎవరితో మాట్లాడాలి? దేవుడితోటే కమ్యూనికేషన్ ఉండాలి, దేవుడితోటే మాట్లాడాలి. అట్టివాడు నాలుకతో కొండెములాడాడు, తన చెలికాని కీడు చేయడు, అతని పొరుగువాని మీద నిందమోపడు. ఆయన ఎవరినైనా సరే ప్రేమించేవాడుగా ఉంటాడు. ఈయన దుష్టుడు, ఈయన నీచుడు, ఈయన దౌర్భాగ్యుడు ఇదని అటువంటి మాటలు వాడరు. కనుక తర్వాత అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానిస్తాడు. సతాయించాడు కదా. ఏం చేస్తాడు? దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిని సన్మానిస్తాడు. నాకు ఎవరు దొరుకుతారా అని చెప్పి చూస్తాడు. ది ఆపర్చునిటీ టు ప్రైజ్, దేవుణ్ణి ఘనపరచడానికి నాతో కూడా సబార్డినేట్గా ఒకరు దొరకాలి. కనుక ఇద్దరు కలిసి ప్రార్థన చేసేటువంటి వ్యక్తులుగా ఉండాలి. కనుక ఎవ్వరు దృష్టికి నీచుడు అసహ్యుడు అనేవాడు ఉండడంట. అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని నష్టం కలిగిన మాట తప్పడు. ఏమైంది? నష్టమైంది. డబ్బులు ఉన్నాయా అంటే లేవు, ఉండయి. ఏం చేయాలి? ఉంగరాలు పెట్టాలి, మెడలు పెట్టాలి, ఆ పని జరగాలంటే చేయాలి. 2 ఉంగరాలు పెట్టేసాం, ఏం చేయాలి? దేవుని పని జరగాలి. హల్లెలూయా. కానీ దేవుని యొక్క కార్యం చూడాలి. నాకేమొస్తుందా కాదు, నేను ఒక ఆత్మని దేవుడి దగ్గరికి రక్షించాలి కదా. అడిగినప్పుడల్లా పైసలు అడిగినప్పుడల్లా నాకు కోపం వస్తుంది. పైసలు ఇక్కడ పెట్టాలి, ఎక్కడ ఇవ్వాలి? దేవుని సన్నిధిలోకి పెట్టాలి కదా. ఇవన్నీ వేసుకొని మనం దీన్ని మురిసిపోతే కాదు కదా. ఎవరికి పెట్టాలి? ఆకలిలో ఉన్నవాడు, ఆపద ఉన్నాడు, కన్నీటితో ఉన్నవాడు, రోగంతో ఉన్నవాడు, ఇబ్బందితో ఉన్నవాడికి ఇవ్వాలి. హల్లెలూయా. దేవుడు కొన్ని లక్షణాలు పెట్టాడు మనిషికి, దైవ లక్షణాలు అంటారు అవి. అంతే. ఆ దైవ లక్షణాలు గలతీ పత్రికలో 6:8 ఏముంటుందంటే మనం మేలు చేయటందు వెసుకక యుందుమని హల్లెలూయా. అలయక మేలు చేయాలి. మేలు చేసే దాంట్లో అలసిపోవాలంట, అలసిపోయేటంతగా మేలు చేయాలి. మనం అలయక మేలు చేస్తే తగిన కాలమందు పంటకు వస్తాం. హల్లెలూయా. ఎవరికి చేయాలంట? చదవండి.
విశేషముగా విశ్వాస గృహమునకు చెందిన వారికి. హల్లెలూయా. ఎవరికి మేలు చేయాలి? అందరికీ చేయాలి. కాకపోతే మరి మన బాగా ఎవరు తెలుసు అంటే విశ్వాస గృహానికి చెందిన వాళ్ళకి మేలు చేయాలి కదా. ఏమీ లేకపోయినా ఏదో ఒకటి ఉంటుంది కదా. ఏమీ లేకపోయినా ఏదో ఒకటి ఉంటుంది. సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ కదా. సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్. ఏదో ఒకటి మేలు చేయాలి. అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి మేలు చేయాలి, ఆపదలు ఉన్న వాళ్ళకి మేలు చేయాలి, కష్టంలో ఉన్న వాళ్ళకి మేలు చేయాలి. కనుక తమ కడుపే వారికి దేవుడంట. తాము సిగ్గుపడవలసిన సంగతులు ఎందు అతిశయిస్తారంట. దేవుని వాక్యం చెప్తుంది. శక్తి కలిగినటువంటి ప్రేమ చూపించాలి. ఏం ప్రేమ చూపించాలి? శక్తి కలిగినటువంటి ప్రేమ చూపించాలి. ఆ ప్రేమ ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ. హల్లెలూయా. కంట్రోల్, సెల్ఫ్ సెంటర్డ్, సెల్ఫ్ కంట్రోల్. నాకు తినాలని ఉంది, 50 రూపాయలు పెట్టాలి. 50 రూపాయలు పెట్టే బదులు 10 రూపాయలు పెట్టి బన్ను ఛాయ్ తాగితే చాలు. ఆ కాలంలో హైదరాబాద్లో బతికితే బన్ను ఛాయ్ 3 రూపాయలకి ఛాయ్ వచ్చేది, 5 రూపాయలకు బన్ను వచ్చేదేమో. కథం సరిపోయేది, కడుపు నిండేది. దాన్ని తిని బ్రతికిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇప్పుడు బిర్యానీ కావాలి. ఇప్పుడు పెరిగిపోయింది కదా. దేవుని వాక్యం చదువు. నీకున్న దాంట్లో సగం ఎవరికి ఇవ్వాలి? ఆపదలో ఉన్నవాడికి ఇవ్వాలి, కష్టంలో ఉన్నవాడికి ఇవ్వాలి. కొంతమందిని బట్టి దేవుడికి వందనాలు చెప్తున్నా. వారి కష్టంలో ఉన్నారని తెలిస్తే వారు సైలెంట్గా పోయి ఇచ్చేస్తారు. కొంతమంది ఏమో గొప్పలు చెప్పుకోవడానికి ఇస్తారు, కొంతమంది ఏమో సైలెంట్గా ఇస్తారు. హల్లెలూయా. సైలెంట్గా మళ్ళీ ఇచ్చారనే సంగతి కూడా ఎవరికి తెలియదు. అది ఎవరు రాసి పెడుతున్నారు? దేవుడు. ఇదిగో ఈ ఒక్కరికి చేస్తే కనుక నాకు చేశారు. హల్లెలూయా. ఈ ఒక్కరికి చేశారు కనుక నాకు చేశారు. కనుక నేను ఎవరికి చేయాలి? మేలు పొందగోరేవాడికి నేను చేయాలి. మేలు పొందగోరినటువంటి వ్యక్తి మేలు చేయకపోతే కూడా పాపం అంట. నేను కష్టం చూస్తున్నా, నేను మేలు చేయగలను, నేను చేసేయగలిసిన మేలు నేను చేయకపోతే నేను పాపం చేసిన వాడితో సమానం అని బైబిల్ చెప్తుంది. కనుక దేవుని వాక్యం చెప్తుంది. నువ్వు చలిగాసుకో, శరీరానికి కావాల్సిన లేకుండా మంచి మాటలు చెప్పే సూక్తులు చెప్పేటువంటి పండితులు ఉన్నారు. సూక్తులు చెప్పనీకి కాదు, క్రియ, విశ్వాసము క్రియ రెండు చేయాలి. హల్లెలూయా. కనుక అలాంటప్పుడే దేవుడు మనల్ని దీవిస్తాడు. అలాంటి శక్తి మనకిస్తాడు. శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను దేవుడు మనకు ఇచ్చాడు. కానీ ఏం ఆత్మ ఇవ్వలేదంట? పిరికి వాళ్ళు పోవచ్చు అంటాడు ఇంటికి కదా. గిద్యోని అంటాడు, పిరికి వాళ్ళు అయితే వెళ్ళిపోండి, భార్య మీద ప్రేమ ఉన్నోడు వెళ్ళిపోండి, పిల్లల మీద ప్రేమ ఉన్నోడు వెళ్ళిపోండి. కనుక మీరు ఎవరికైతే మీ మీద మీకు ప్రేమ ఉన్నా సరే వెళ్ళిపోండి అంటాడు. యేసు ప్రభు కూడా చెప్పాడు మార్క్స్ వార్త 9వ అధ్యాయంలో. ఏమన్నాడంటే, ఎవడైనా తన సిలువను తాను ఎత్తుకొని నడవాలి, నా కొరకు భార్యనైనాను పిల్లలనైనాను ఏమని దొరికిందా? సమస్తం విడిచిపెట్టని వాడు నా వాడు కాడు అని ఉన్నాడు. అది కాదు, చెప్పండి, వచనం చెప్పండి. 28. నా నిమిత్తము సువార్త నిమిత్తము చుట్టాలు వస్తే రానివాడు, ఇంటికి చుట్టాలు వచ్చినా కనుక ఎవరిని వదిలిపెట్టాలి? ప్రభువును వెంబడించేవాడు
భార్యనైనా, పిల్లలనైనా, అన్నదమ్ములైనా, అక్కచెల్లెలైనా, చివరికి తన ప్రాణమును సహా దేశించకపోతే అన్నాడు. ఎవరిని? తన ప్రాణాన్ని సహా దేశించకపోతే వాడు నావాడు కాడు అన్నాడు. కనుక ఇలాంటి పరీక్ష పెడితే ఎవరు నిలుస్తారు? దేవుని వాక్యం చెప్తోంది. మనం ఇంతవరకు ఏం చూసామో ఇప్పుడు చెప్తున్నాడు దేవుడు. ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ. ఇలాగ ఉన్నటువంటి వాళ్ళందరినీ దేవుడు ఇళ్ళకి పోమ్మని చెప్పాడు. దేవుని వాక్యం చెప్తుంది ఏంటి? మనకు పిరికితనమైన వారిలో ఒంటరి అయిన వాడు 10,000 మంది అగునని చెప్పాడు. వీళ్ళ గురించి వారిలో ఒంటరి అయిన వాడు 10,000 మంది అగును. చాలాసార్లు నాకు చాలామంది ఎవరి ఇంటికి పో, చుట్టాలు లేరు, నీకు బంధువులు లేరు, వీళ్ళు లేరు అంటే నాకు ఉన్నడే ఒకడు. ఎవరైనా ఆయన ద్వారా మీరందరూ నాకు అన్నదమ్ములే, అందరు అక్క చెల్లెళ్ళే, అందరు కూడా తోబుట్టువుల కన్నా ఎక్కువ. మీరు నన్ను ప్రేమించే విధానాన్ని బట్టి తోబుట్టువుల కన్నా ఎక్కువ. అది లోక సంబంధంగా పోతే మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు అంటారు. కానీ ఇక్కడికి వస్తే దేవుడు సమస్తమును సమకూర్చి మేలు కలగడానికి చేస్తాడు. హల్లెలూయా. కనుక దేవుని వాక్యం చేస్తుంది, మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే మాట వలన జీవిస్తాడు. హల్లెలూయా. దేవుడు మనకు గొప్ప కార్యాలు చేస్తాడు. మిరకల్ అద్భుతం చేస్తాడు. ఎలా చేస్తాడో మనకు తెలియదు, ఆయన చేస్తాడు ఆ గొప్ప కార్యం. ద్రాక్ష రసాన్ని చేశాడు కదా, నీటిని ద్రాక్షారసంగా చేశాడు. కనుక దేవుడు కార్యం చూసాం. ఆ రోజు మీటింగ్ అయింది. మీటింగ్ అయితే మన దగ్గర డబ్బులు లేవు, నా దగ్గర కూడా డబ్బులు లేవు. బ్రదర్ ఒక అతని మీద డిపెండ్ అయినా, ఆయన కూడా రాలే, వర్షం పడింది. అది ఇంకా బ్రదర్ని అడిగా, ఆయన వెంటనే లేదనకుండా ఉన్నాయని తీసి ఇచ్చాడు. 5,000 రూపాయలు వాళ్ళకి వచ్చిన వాళ్ళకి. తర్వాత భోజనం ఏర్పాటు చేయబడింది. వాళ్ళు చేత కాకపోయినా సరే భోజనం చేశారు. కనుక దేవుని కార్యం మనం చూడాలి, మిరకల్ చూడాలి, అద్భుతం చూడాలి. అన్నీ కూడబెట్టుకుంటే కాదు, దేవుని అద్భుతమైన విజయం మనలో జరగాలి. హల్లెలూయా. కనుక 5,000 రూపాయలు అప్పటికప్పుడు రావాలంటే ఎక్కడ నుండి వస్తాయి? ఉన్నటువంటి వ్యక్తి పేరు గుర్తు చేస్తే అయ్యా నీ దగ్గర ఉన్నాయా అంటే ఇచ్చారు. కనుక దేవుని నామానికి మహిమ. హల్లెలూయా. అది 1000 దీవించబడుతుంది. అది ఎప్పటికి కూడా నేనున్నంత వరకు నాతో కూడా చూసిన వాళ్ళందరికీ కూడా అది అద్భుతంగా జరగాలి. దేవుని కార్యాలు మన జీవితంలో చూడాలి. ఒకే ఒక మాట ఈ దినం అదే గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను ఇచ్చాను కానీ పిరికితనమైనటువంటి ఆత్మ, పిసినితనమైనటువంటి ఆత్మ ఇవ్వలేదు. హల్లెలూయా. పిరికితనం కానీ పిసినితనం కానీ ఉంటే వాళ్ళు వర్ధిల్లేరు. హల్లెలూయా. కానీ దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో చూడాలి. దేవుడు నాకు ఇచ్చాడు, నిన్నటి రోజు ఈ వాక్యం చెప్పాడు. నేను నీకు ఏమిస్తున్నా అంటే శక్తి ఇచ్చా. నేను చాలా బలహీనది కదా దేవా అంటే, నేను నా శక్తి నీకు ఇచ్చా. నా శక్తి నీకు ఇచ్చా కనుక నా శక్తి ఉన్నది నీలో. తర్వాత ఏముంది? నా ప్రేమ ఉన్నది నీలో. తర్వాత ఏముంది? ఇంద్రియ ఏది తినాలో అది తినకూడదో నన్ను నేను కంట్రోల్ చేసుకోవచ్చు. కనుక అలాంటి ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ. తర్వాత పిరికితనం ఇయ్యలేదు. హల్లెలూయా. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ హూ స్ట్రెంగ్థెన్స్ మీ. నన్ను బలపరచువాని అందే నేను సమస్తం. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాటన్నిటికంటే అందరికంటే గొప్పవాడు. హల్లెలూయా. దేవుని యొక్క కార్యాలు మనం చూడాలి. వాళ్ళు పంట చేల్లో పడి వెన్నులు తుంచుకొని తిన్నారంట. వంట లేదు, ఆకలి అవుతుంది, పంట చేల్లో పడిపోతున్నారు యేసుప్రభు శిష్యులు. వాళ్ళు వెన్నులు తుంచుకొని తింటే నిష్ఠ కలిగిన యూదులు ఏమన్నారంటే, పరిసయ్యులు చేతులు కడుక్కోకుండా తింటున్నారు వాళ్ళు అన్నారు. వెన్నులు తుంచుకొని తింటుంటే చేతులు కడుక్కోకుండా తింటున్నా. నేను మొన్నటి రోజు మెసేజ్ పెట్టా,
ఈరోజు ఆదివారం ఎవరైనా స్పందిస్తారా అని అందరూ చూశారు. చాలా సంతోషం అనిపించింది. ఎన్నడూ చూడనంతమంది చూశారు, ఒక్కరన్నా స్పందించలేదు. కానీ ఈ దినం ఉదయమే పెద్దలందరం కలిసి భోజనం ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆకుకూరల భోజనం అంటే శ్రేష్టమైనది ఆకుకూరల భోజనం. జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు ఆయన. హల్లెలూయా. కనుక దేవుడు అలాగ నడిపిస్తాడు. అందరూ 100 రూపాయలు వేసినా ఈరోజు మంచి భోజనం అయ్యేది. మనం ఏమనుకున్నామంటే నేనేం తేలేదు, నా దగ్గర అంత లేదు, నా దగ్గర అంత లేదు అనుకున్నాం. నా దగ్గర అంత లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ 100 రూపాయలు ఇస్తే అందరికీ మంచి భోజనం అవుతుందా కదా? మనకు ఆ కాన్షియస్ లేదు. హల్లెలూయా. అంతా నేనే పెట్టాలనేమో. నువ్వు కాదు, దేవుని యొక్క సన్నిధికి మేలు చేసేటందుకు వెసుకగా ఉండాలి. పెరిగితనం కలిగినట్లు కాదు, దేవుని కార్యం చూడాలి. హల్లెలూయా. కనుక దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాలను వర్ధిల్ల చేసుకోవాలి అని చెప్పాలి. దేవుడు చెప్పాలి గట్టిగా, దేవుడు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను ఇచ్చాడు. కానీ పిరికితనం గల ఆత్మను ఇవ్వలేదు. దేవుడిది పిరికితనం కాదు కనుక మనకు కూడా పిరికితనం గల ఆత్మని ఇవ్వాలి. ఏజ్కేల్ ఒక్కడిని ఎముకల లోయలో దింపాడు. ఎముకల లోయల్లో, ఎముకలు అంటే అందరికి భయమే కదా, అయినా సరే మహాసైన్యం చేశాడు. కనుక నిన్ను దేవుడు గొప్పగా దీవిస్తాడు. హల్లెలూయా. నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని కార్యం మనం చూడాలి. దేవుని కార్యం నేను చూడాలి. వ్యక్తిగతంగా తీసుకోవట్లేదు. దేవుని మాట నా కొరకు అన్నట్లు వ్యక్తిగతంగా తీసుకుంటే మనం దానికి స్పందిస్తాం. ఇది అందరి కొరకు అన్నట్లు తీసుకుంటున్నాం. అందరి కొరకు కాదు, ఎవరి కొరకు? నీ కొరకే. ఆ రక్తస్రావం గల స్త్రీ, అంత జనం ఉన్నారు, అంత జనంలో ఆమె ఒక్కదానికే స్వస్థత అయ్యింది. అందరూ మీద పడుతున్నారు. ఆమెకు ఒక్కదానికే స్వస్థత అయినందువల్ల సాక్ష్యం ఎవరు చెప్పారు? ఆమె చెప్పిందా, అందరు చెప్పారా? ఆమెనే వణుకుతూ వచ్చి నిలబడి జరిగిన సంగతి అంతా చెప్పిందంట. హల్లెలూయా. మన జీవితంలో మనకంటూ ఒక సాక్ష్యం ఉండాలి. హల్లెలూయా. మనకంటూ ఒక సాక్ష్యం ఉండాలి. ఆ సాక్ష్యాన్ని బట్టి దేవుడు గణపరచబడాలి. హల్లెలూయా. యూత్ మీటింగ్ అయిపోయింది, చిల్డ్రన్ది అయిపోయింది. తర్వాత ఎవరిది మిగిలింది? ఎవరు మిగిలిన? నడుము కట్టుకొని మీ నడుములు కట్టుకొని ఉండండి, మీ యొక్క దీపములు వెలుగుచుండని. గుణవతి అయిన భార్యలందరూ కూడా ఎవరంట? దేవుడు ఏమని పేరు పెట్టాడు? చెప్పాలి. ఏమని పేరు పెట్టాడు? వాళ్ళు ఎవరు లేరా ఈడ? అలాంటి వ్యక్తులు కనబడతలేదా ఏంటి? కనుక దేవుడు అంత గొప్ప బిరుతో మిమ్మల్ని అలంకరించినప్పుడు, సుగుణం కదా, గుణం, దైవభక్తి గల స్త్రీ. మగవాళ్ళకి ఇన్ని పేర్లు లేవు, ఆడవాళ్ళకి ఇన్ని పేర్లు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. దేవుడు అట్లా అద్భుతమైనటువంటి కృప చూపించాడు. కనుక త్వరలో ఒక మంచి దేవుని సేవకురాలని చూస్తాం. కనుక దాని కొరకు మనం సిద్ధపడదాం. దేవుడు మనందరినీ దీవించుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఎలాంటి ఆత్మ ఉంది మీలో? ఏమేమి ఉన్నాయి మీలో? శక్తి ఉన్నది. ఎవరి శక్తి ఉంది? రెండవది ఏముంది? ఏం ప్రేమ ఉంది? దేవుడి ప్రేమ. మూడవది ఏముంది? సెల్ఫ్ సెంటర్డ్, సెల్ఫ్ కంట్రోల్డ్. తర్వాత ఏముంది? తర్వాత ఏముంది? ఉందా? ఎవరిలో లేదు? ఎవరిలో లేదు? నాలో లేదు కదా. దేవుని కార్యాలన్నీ మనం చూద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నమ్మకమైన దేవా, మీకు స్తోత్రం. నైనా మీరు మమ్మల్ని దీవించిన విధానం కొరకు వందనాలు. మీ కొరకు మేము నిలవడానికి మాకు సకలము సమకూరుస్తున్న దేవా, మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ ఆత్మ కార్యం
నాలో జరిగించండి, మా అందరిలో జరిగించండి. మీరు మాకు ప్రభా శక్తియు, ప్రభా ప్రేమయు, ఇందిర నిగ్రహం గల ఆత్మయు కలగజేశారు. అందుకు వందనాలు. మాలో ఏ లేశమైన పిరికితనం ఉంటే దాన్ని తొలగించండి. అపనమ్మకం ఉంటే తొలగించండి. అజ్ఞానం ఉంటే తొలగించండి. అవిధేయత ఉన్న తొలగించండి నాయన. ప్రభా మాలో ఏ రకమైనటువంటి పిసినితరం ఉంటే దాన్ని తొలగించండి. పిరికివారు దేవుని రాజ్యమునకు వారసులు కారు అని మీ లేఖనం చెప్తున్నందుకు వందనాలు. ఈ దినం బలలో పాల్పంపులు పొందుతున్నటువంటి వారందరిని బట్టి మీకు కృతజ్ఞతలు. వచ్చినటువంటి యవన బిడ్డలందరిని బట్టి, స్త్రీలందరిని బట్టి, పిల్లలందరిని బట్టి, పెద్దలందరిని బట్టి, సంఘం అంతటిని బట్టి మీకే మహిమ. మమ్మల్ని ప్రత్యేకంగా ఈ దినం మీరు దీవిస్తున్నారు. దేవా, నీవు నాకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను దయచేసావు. నాలో ఏ రకమైన మీకు ప్రభా ఆయాసకరమైనది ఏది లేకుండా నన్ను మీ కొరకు బలంగా ఘనంగా వాడుకొనమని, సంఘాన్ని వాడుకొనమని, అనేకులకు వెలిగించేటువంటి యోధులుగా చేయమని యేసు ఘనమైన నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.